అమెరికాలో శాశ్వత నివాసం కావాలనుకునే సంపన్నుల కోసం ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్తగా గోల్డ్ కార్డును తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. అగ్రరాజ్యంలో $5 మిలియన్ పెట్టుబడి పెడితే ఈ గోల్డ్ కార్డును పొందవచ్చు. అమెరికాలో $1 మిలియన్ పెట్టుబడి పెట్టి కనీసం 10 మందికి ఉపాధి కల్పిస్తే ప్రస్తుతం EB-5 వీసాలు జారీ చేస్తున్నారు. మరో 2 వారాల్లో EB-5 వీసాలను గోల్డ్ కార్డులతో భర్తీ చేయనున్నారు. ద్రవ్యలోటును తగ్గించుకునేందుకు 1 కోటి మందికి గోల్డ్ కార్డు విక్రయించాలని ట్రంప్ భావిస్తున్నారు. అక్రమ వలసల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంపన్నులను మాత్రం అమెరికాకు ఆహ్వానించే ప్రయత్నం చేస్తున్నారు. పెట్టుబడిదారుల కోసం 35 ఏళ్లుగా అమల్లో ఉన్న వీసా పాలసీని మార్చే యోచనలో ఉన్నారు. గోల్డ్ కార్డు వీసాలను తీసుకురానున్నట్లు తెలిపారు. గోల్డ్ కార్డుతో పెట్టుబడిదారులు అమెరికా పౌరసత్వం పొందేందుకు మార్గం సుగమమవుతుందని ట్రంప్ పేర్కొన్నారు. అగ్రరాజ్యంలో $5 మిలియన్ పెట్టుబడి పెట్టేవారికి ఈ గోల్డ్ కార్డులను మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ వీసాను పొందే వ్యక్తులు అమెరికాలో మరింత ధనవంతులవుతారని, విజయాలు సాధిస్తారని తెలిపారు. గోల్డ్ కార్డు పొందిన వారు ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తారని, ఎంతో మందికి ఉపాధి కూడా కల్పిస్తారని అన్నారు. ఇది చాలా విజయవంతమవుతుందని భావిస్తున్నట్లు ట్రంప్ ఓవల్ ఆఫీసులో మీడియాకు వెల్లడించారు. ద్రవ్య లోటును భర్తీ చేసుకునేందుకు 1 కోటి మందికి గోల్డ్ కార్డు విక్రయించాలని ట్రంప్ భావిస్తున్నారు. Selling a gold card. You have a green card. This is a gold card. We're going to be putting a price on that card of about $5 million, and that's going to give you green card privileges plus. It's going to be a route to citizenship, and wealthy people will be coming into our country by buying this card. They'll be wealthy, and they'll be successful, and they'll be spending a lot of money and paying a lot of taxes and employing a lot of people, and we think it's going to be extremely successful. మరో 2 వారాల్లో EB-5 వీసాలను గోల్డ్ కార్డులతో భర్తీ చేయనున్నట్లు అమెరికా వాణిజ్య మంత్రి హోవర్డ్ లట్నిక్ తెలిపారు. గోల్డ్ కార్డ్ అంటే గ్రీన్ కార్డేనని, ఇది అమెరికాలో శాశ్వత నివాసానికి అవకాశం కల్పిస్తుందని వెల్లడించారు. EB-5 ప్రోగ్రాం వల్ల జరుగుతున్న మోసాలు, ఇతర అక్రమాలను అరికట్టేందుకు వీటిని తీసుకొస్తున్నట్లు తెలిపారు. చట్టబద్ద ఇన్వెస్టర్లకు పౌరసత్వం, శాశ్వత నివాసం కల్పించేందుకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అమెరికాలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించేందుకు EB-5 వీసా విధానాన్ని 1990లో అమెరికా కాంగ్రెస్ ఆమోదించింది. అమెరికాలో $10 లక్షల పెట్టుబడులు పెట్టి కనీసం 10 మందికి ఉపాధి కల్పించే కంపెనీ యజమానులకు EB-5 వీసాలను జారీ చేస్తున్నారు. హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం గణాంకాల ప్రకారం 2021 సెప్టెంబర్ నుంచి 2022 సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఏడాది వ్యవధిలో దాదాపు 8,000 మంది ఈ ఇన్వెస్టర్ వీసాలను పొందారు. అయితే ఈ వీసా విధానంతో మోసాలు జరుగుతున్నాయని ఓ అధ్యయనంలో తేలింది. గోల్డెన్ వీసాలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ దేశాలు జారీ చేస్తున్నాయి. యూకే, స్పెయిన్, గ్రీస్, మాల్టా, ఆస్ట్రేలియా, కెనడా, ఇటలీ వంటి దేశాలు పెట్టుబడులను ఆకర్షించేందుకు సంపన్నులకు ఈ వీసాలు ఇస్తున్నాయి. ఇప్పుడు ట్రంప్ కూడా ఇదే నిర్ణయం తీసుకున్నారు. గోల్డ్ కార్డు పొందాలంటే ఎంతమందికి ఉద్యోగాలు కల్పించాలో మాత్రం ట్రంప్ స్పష్టం చేయలేదు. ప్రస్తుతం అమెరికాలో EB-5 వీసాల జారీపై ఏడాదికి కొంత పరిమితి ఉండగా గోల్డ్ కార్డులపై అలాంటిదేమీ ఉండదని ట్రంప్ తెలిపారు.